హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ అందరు బాగుండాలని ఆశిస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఈ పాస్. ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మనకి ఈ పాస్ అనేది చాలా ఫేమస్ అయింది కదా. ఎటు వెళ్ళాలన్నా కానీ ఓకే, ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ రావాలన్నా, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ స్టేట్, వేరే స్టేట్ ఏ స్టేట్కి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఈ పాస్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. ఓకే, ఇవాళ ఈ వీడియోలో మీకు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి వేరే స్టేట్స్ ఏ స్టేట్స్కి వెళ్ళాలన్నా కానీ ఈ పాస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకే, వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అది లింక్ కాపీ చేసుకొని పే చేస్తే ఆర్ డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు ఈ సైట్కి వచ్చేస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మనం ఈ లాక్డౌన్ ఈ పాస్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన మొబైల్లో ల్యాండ్స్కేప్ను ఆన్ చేసుకోవాలి. ఓకే, నా రెడ్మీ మొబైల్ కాబట్టి ఇలా ఉంది ఆప్షన్స్. మీ దాన్ని కూడా చూసుకోండి. పోర్ట్రేట్లు ఉంటాయి కదా, అన్నిటికీ ల్యాండ్స్కేప్లో వచ్చేటట్టు చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మనం చెకింగ్ ఏం చేసుకోవాలంటే, ఇక్కడ క్రోమ్లో 3 డాట్స్ కనిపిస్తాయి కదా మనకి, దాన్ని క్లిక్ చేస్తే మనకు అందులో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను చూడండి. మళ్ళీ ఇలా డెస్క్టాప్ సైట్ మీద సెలెక్ట్ చేయాలి. ఇలా టిక్ మార్క్ రావాలి దానిపైన వస్తే మీకు ఈ విధంగా మారిపోద్ది ఇంటర్ఫేస్. అయితే మీరు ఏం లేదు, మొబైల్ని రొటేట్ చేసుకోవాలి ల్యాండ్స్కేప్. అదే మన వీడియో చూసి రొటేట్ చేస్తాను చూసారా, అలా రొటేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు. ఇలా చేస్తే మీకు ఈ పాస్ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే ఇది డెస్క్టాప్ సైట్, కంప్యూటర్స్ ఆ ల్యాప్టాప్స్లో మాత్రమే ఈ అప్లికేషన్ వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఇలా చేస్తే మాత్రం మొబైల్లోనే చేసుకోవచ్చు అప్లికేషన్ని. ఓకే కదా, ఇక్కడ ఏమేమి చూసారు, ఆప్షన్స్ ఏమేమి చూసారా. ఈ పాస్, క్లిక్ హియర్ ఫర్ సిటిజన్ ప్రింట్ పాస్, నెక్స్ట్ క్లిక్ హియర్ ఫర్ అడ్మిన్ లాగిన్. అయితే మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఈ పాస్ నెక్స్ట్ ఆప్షన్ మనకు తర్వాత ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ ఈ పాస్ని క్లిక్ చేయండి. ఈ పాస్ మీరు క్లిక్ చేసినట్టే మీకు ఏమంటే ఒక పాపప్ వస్తుంది. ఇలా అక్కడ చూస్తే మీకు సెలెక్ట్ హియర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతం అసలు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, అసలు మీరున్న డిస్ట్రిక్ట్ ఏంటి అది సెలెక్ట్ చేసుకోండి. మీరు వెళ్ళవలసిన డిస్ట్రిక్ట్ కాదు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు భద్రాద్రిలో ఉన్నాను, భద్రాద్రి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే ఇండివిజువల్ టైప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. మిస్టర్, మిస్సెస్, డాక్టర్, మిస్సెస్ ఏదైతే అది మిస్టర్, బాయ్ గార్డ్ మీ మిస్టర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అక్కడ పాస్వర్డ్ నేమ్ అడిగారు. ఓకే, పాస్వర్డ్ నేమ్ అడిగారు. నేను ఎగ్జాంపుల్గా పేరు తీసుకున్నాను. నెక్స్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అడిగారు కదా, అది కూడా ఇవ్వండి. సేమ్ నెంబర్ ఇచ్చినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఆధార్ నెంబర్ అడిగారు, ఆధార్ నెంబర్ ఇవ్వండి. నేను ప్రైవసీ కోసం ఆధార్ నెంబర్ ఇవ్వట్లేదు, మీరు మాత్రం ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వై డూ యూ నీడ్ పాస్. అసలు రీజన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి ఇందులో, చూసుకోండి. చాలా రీజన్స్ ఉంటాయి ఇందులో. ప్రతి ఒక్క రీజన్ మీరు దేనికి వెళ్తున్నారో కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ సెలెక్ట్ చేసుకోండి. ఫార్మా అయితే ఫార్మా, లేదా పేషెంట్ అటెండెంట్ అంటే పేషెంట్ అటెండెంట్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ పర్పస్ మెన్షన్ చేయండి, దేనికోసం వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ చెకప్స్ కోసం కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళి చెకప్ చేసుకుంటారు. ఆ రిసిప్ట్స్ ఉంటాయి చూసారా, దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు పెట్టే రీజన్ బట్టి మీరు డాక్యుమెంట్ అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా, రిజెక్ట్ అవ్వద్దంటే మీరు చూసి జాగ్రత్తగా ఏ డాక్యుమెంట్ మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ విధంగా పర్పస్ రాయాలి మీరు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, దానికైతే మ్యాక్సిమం మీకైతే పర్మిషన్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ పేషెంట్ని చూడడానికి వెళ్తున్నారన్నా కానీ మీకు రాదు, రిజెక్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు కోవిడ్ మీకు లైట్ సింటమ్స్ ఉన్నా కానీ మీకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరోనా ఉండి ఆ స్టేట్కి వేరే స్టేట్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, హోమ్ నేటివిటీ ప్లేస్కి అనుకున్నా కానీ మీకు రాదు, పాస్ రాదండి. ఓకే, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అప్లై చేసుకోండి. పాస్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటేనే వస్తుందండి పాస్ మాత్రం. ఓకే, నెక్స్ట్ చూడండి, రిక్వైర్డ్ ఫర్ పాస్ ఫర్ ఇండివిజువల్ అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ అంటే ఒక్కరికైతే ఒకరు తీసుకోవాలి, లేకపోతే మీతో పాటు ఇంకో ఇద్దరు, ఇప్పటికైతే 4 అయితే పర్మిషన్ ఇచ్చారండి, మీతో కలిపి ఇంకా 3 రావచ్చు మీతో. ఓకే, పాస్ హోల్డర్ ఉంటారు కదా, ఇప్పుడు ఈ పాస్ తీసుకున్న ఆయనతో వదిలేసి ఇంకా 3 రావచ్చు ఆయనతో. అయితే గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీ గ్రూప్ అయితే వెళ్ళాలనుకుంటే గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. నేను గ్రూప్ చూపిస్తాను గ్రూప్. నెక్స్ట్ ఓకే, కేవైసీ టైప్ చూడండి, మీకు మీ దగ్గర ఉంటాయి కదా మ్యాక్సిమం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి ఏదైతే అది పెట్టండి. మ్యాక్సిమం ఆధార్ పెట్టండి, పాస్ హోల్డర్ ఆధార్, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అతండి. నెక్స్ట్ వెహికల్ టైప్ 2 వీలరా, 3 వీలరా, 4 వీలరా, హెవీ మోటార్ వెహికల్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా. 4 వీలర్ కాబట్టి 4 వీలర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రూట్ డీటెయిల్స్ అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ ఫ్రమ్ కమిషనర్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, అదైతే చేంజ్ అవుతుంది. ఎందుకంటే మన ఎంట్రీలోనే సెలెక్ట్ చేసాం కదా భద్రాద్రి అని. అది ఎందుకు సెలెక్ట్ చేసామంటే మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఉన్నది భద్రాద్రిలో, మళ్ళీ ఆ భద్రాద్రిలో
ఎక్కడ అక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. మాకైతే నియరెస్ట్ అయితే ఉంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ స్టేట్. ఇప్పుడు మీరు ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏముంది ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేశాను. ఓకే కదా. నెక్స్ట్ డెస్టినేషన్ తహసీల్ అని ఉంది కదా. డెస్టినేషన్ తహసీల్ అంటే ఏదో ఒకటి అక్కడ ఉంటుంది కదా, వెస్ట్ గోదావరి తహసీల్. మనకైతే ఇక్కడ పాలవంచ అని అట్లా. తహసీల్ అంటే ఏముండదు అని ఊరి పేరు ఏదో ఒకటి అయితే అదే డిస్ట్రిక్ట్ నేమే ఎంటర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అక్కడ మొత్తం అడ్రస్ ఎంటర్ చేయండి. అక్కడ హౌస్ నెంబర్ ఏది ఉంటుంది అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డెస్టినేషన్ పిన్ కోడ్. ఇక పిన్ కోడ్ అంటే ఉంటుంది కదా, అక్కడ పిన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రూట్ డీటెయిల్స్. ఇప్పుడు రూట్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఏంటంటే భద్రాద్రి కొత్తగూడ అంటే మాకు నియరెస్ట్ పాలవంచ. ఇప్పుడు నేను వెస్ట్ గోదావరికి వెళ్ళాలంటే పాలవంచ మీద నుంచి వెళ్ళాలి కాబట్టి నేను ఫస్ట్ పాలవంచ అని సెలెక్ట్ చేయాలి. పాలవంచ మీద నుంచి ఇప్పుడు నేను ఎటు వెళ్తున్నాను, వెస్ట్ గోదావరి కాబట్టి పాలవంచ అని రాసి కామా పెట్టేసి వెస్ట్ గోదావరి. ఓకే కదా. అంటే ఇప్పుడు నేను పాలవంచ మీద నుంచి వెస్ట్ గోదావరికి వెళ్తాను, అంటే ఆ రోడ్డు మీద నుంచే వెళ్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వెళ్తారు కదా, మీకు రూట్ తెలిసి ఉంటుంది కదా, మీరున్న ప్లేస్ ఒక ప్లేస్ నేమ్ నెక్స్ట్ మీరు వెళ్ళవలసిన ప్లేస్ రెండు ఎంటర్ చేసి మధ్యలో కామా పెట్టాలి. అట్లా పెడితేనే మనకు రూట్ డీటెయిల్స్ మీరు చెకింగ్ చేసినా కానీ మీకు ఏమీ ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ పాస్ వ్యాలిడిటీ. మీ పాస్ వ్యాలిడిటీ వచ్చేసి 3 days ఉంటుందండి. మీరు ఎప్పటి నుంచైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే వెళ్ళాలనుకుంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది పాస్ వ్యాలిడిటీ. రేపు వెళ్ళాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 17 సెలెక్ట్ చేసుకోండి, రేపు కాబట్టి రేపు. నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా 3 days కాబట్టి 17, 18, 19 వరకు పాస్ వ్యాలిడిటీ ఉంటుంది. 3 days మాత్రమే. ఓకే, నెక్స్ట్ పాస్ వ్యాలిడిటీ టైం విండో. ఇప్పుడు లాక్డౌన్ అయితే ఇక్కడ తెలంగాణలో అయితే 6 to 10 ఉంది కదా, అది ఆ లాక్డౌన్ టైమింగ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కరస్పాండెన్స్ అడ్రస్. అంటే కరస్పాండెంట్ అడ్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో ఆ ఫుల్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను భద్రాద్రిలో ఉన్నాం కాబట్టి భద్రాద్రి మొత్తం ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను పాలవంచాలో ఉన్నాం కాబట్టి ఇదంతా ఎంటర్ చేస్తాను. ఇదంతా ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి రండి. కిందకు వస్తే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా. వెహికల్ సీటర్ కెపాసిటీ అంటే ఇప్పుడు మీరు వెళ్ళే వెహికల్ ఎంతమందిని వెళ్ళొచ్చు. ఇప్పుడు కారు కాబట్టి 4 seats ఉంటుంది, 7 seats ఉంటుంది కదా. మా యాక్చువల్లీ 4 seats కాబట్టి 4 seats సెలెక్ట్ చేస్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఏమి ఇచ్చారు, ఎక్స్క్లూడింగ్ పాస్ హోల్డర్ని. ఆ పాస్ హోల్డర్ని వదిలేసి ఇంకా ఆయనతో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు పాస్ హోల్డర్ ఒకరు అండ్ ఇంకెంతమంది, 2 వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 2 చూడండి. ఇంకా కింద స్క్రోల్ చేస్తారా మీకు 0, 1, 2 అనే ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 సెలెక్ట్ చేశారనుకోండి, పాస్ హోల్డర్ ప్లస్ ఇంకొకరు వెళ్ళొచ్చు ఆయనతో. అదే 2 సెలెక్ట్ చేశారంటే పాస్ హోల్డర్ ప్లస్ ఇంక 2 వెళ్ళొచ్చు ఆయనతో. అలా ఇప్పుడు మీరు 2 సెలెక్ట్ చేయగానే మీకు కింద 2 వస్తాయి. కింద 2 వస్తాయి కాలమ్స్. చూడండి ఫస్ట్ కాలంలో 2 కాబట్టి మనం సెలెక్ట్ చేసింది ఫస్ట్. మనం ఇప్పుడు పాస్ హోల్డర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మన పైన ఇచ్చేసాం. ఇంకా ఆయనతో 2 ఎవరు వెళ్తున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి, వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వాలి, ప్లస్ ఇంకో పర్సన్ ఆ నేమ్ ఆధార్ కార్డు నెంబర్. ఓకే కదా. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో చూడండి. ఫస్ట్ ఫోటో ఎవరు, ఇక్కడ మనం డీటెయిల్స్ పైన ఎవరైతే ఇచ్చామో ఆ ఫోటో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫోటో ఇక్కడ దీన్ని నొక్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కేవైసీ డాక్యుమెంట్. ఈ కేవైసీ డాక్యుమెంట్ అనేది PDF ఫార్మేట్లోనే ఉండాలి. ఓకే, PDF ఫార్మేట్లోనే ఉండాలి, ప్లస్ 500 KB లోపల ఉండాలి. ఆ పీడిఎఫ్లో ఎవరెవరు డాక్యుమెంట్స్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ హోల్డర్ది ఉండాలి. పాస్ హోల్డర్ది కేవైసీ అంటే అతని ఆధార్ కార్డు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ కింద ఒక వైట్ పేపర్ పెట్టి సైన్ చేయండి. మామూలుగా జిరాక్స్ ఉంటుంది కదా, జిరాక్స్ కింద సైన్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఆయనతో వెళ్ళే 2 ఉంటారు కదా, వాళ్ళిద్దరి కూడా ఆధార్ కార్డ్స్, ఆ మొత్తం 3 ఆధార్ కార్డ్స్ని ఒక PDFలో స్కాన్ చేసుకోవాలి. 3 pages వస్తాయి కదా, ఆ 3 pagesలో స్కాన్ చేసుకోవాలి. వాటిని స్కాన్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేయాలి. అది 500 KB లోపలే ఉండాలి. ఓకే కదా. నెక్స్ట్ పర్పస్ డాక్యుమెంట్. ఇందా చెప్పాను కదా పర్పస్ డాక్యుమెంట్. మీరు ఇక్కడ పైన ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎమర్జెన్సీ రెడ్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన మెడికల్ బిల్స్ కానీ లేకపోతే మెడికల్ చెకప్ రిపోర్ట్స్ కానీ అది ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పీడిఎఫ్లో ఉండాలి. ఇంకా మీకు బెస్ట్గా మంచిగా అంటే తొందరగా పాస్ అప్రూవ్ అవ్వాలంటే ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఒక లెటర్ రాయండి. ఇప్పుడు మీరు PDF చేయాలంటే మ్యాక్సిమం 2 pages, అంటే PDF అంటే తెలుసు కదా, పేజెస్ ఉంటాయి కదా, 2, 3, 4, 5 papers వరకు కూడా చేసుకోవచ్చు కదా. ఓకే, ఫస్ట్ పేజ్లో మాత్రం ఏం చేయండి అంటే ఒక లెటర్ రాయండి. లెటర్ రాసి ఇలా ఉంది, మా కండిషన్ ఉంది, వెళ్ళాలి అనేసి మంచిగా ఒక 4-5 లైన్స్లో రాసేసి కింద సంతకం పెట్టండి. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది సంతకం పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 members ఎలా ఇచ్చారు కదా, 3 members అంటే 3 members సైన్ పెట్టండి ఇలా వెళ్ళాలనేసి. ఫస్ట్ పేపర్లో అది పెట్టిన తర్వాత నెక్స్ట్ పేపర్లో వచ్చేసరికి ఆ మెడికల్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయి కదా, మెడికల్ బిల్స్ కానీ ప్రూఫ్స్ కానీ, ఆ ప్రూఫ్ కూడా అటాచ్ చేసేయండి. నెక్స్ట్ పేజ్లో చేసేసి ఆ PDF చేసేసి 500 KB లోపల పెట్టేసి దీంట్లో అప్లోడ్ చేసేయండి. చూస్ ఫైల్ మీద నొక్కి ఫైల్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే జ్యుడిషియల్ డీటెయిల్స్. ఓకే, ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. భద్రాద్రిలో మనం స్టార్టింగ్ సెలెక్ట్ చేసాం కదా. ఓకే, లాస్ట్కి క్యాప్చా ఎంటర్ చేయండి.
క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఓకే కదా, క్యాప్చా ఎంటర్ చేసేసి దీని మీద క్లిక్ చేస్తే సేవ్ అండ్ జనరేట్ టెక్నాలజీ మీద క్లిక్ చేస్తే చూపిస్తాను మీకు ఎలా వస్తుందో ఒకటి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయాను. అయితే ఏం లేదు, మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది చూసారు కదా. నేను ఇక్కడ వాట్సాప్లో అతనికి పంపించాను, నేను ఒక అయింది చేశాను, అతనికి వాట్సాప్లో పంపించాను. ఇలా మీకు టీఎస్ అనేసి ఇలా ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత మీకు మొబైల్ కూడా మెసేజ్ వస్తుందిలేండి. అది మీరు సబ్మిట్ కొట్టంగానే మీ మొబైల్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు దానికి అసలు యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మన స్టేటస్ చూడొచ్చు. కాకపోతే మనకి స్టేటస్ చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అయితే 10 to 15 minutesలో మెసేజ్ వస్తుందండి యాక్సెప్ట్ రిజెక్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్సెప్టెడ్ అని మెసేజ్ వస్తే ఏం లేదు, మీరు మెసెంజర్ ఓపెన్ చేసుకోండి. ఓకే కదా, ఇక్కడ చూడండి నాకు ఆయన పంపించాడు ఇలా మెసేజ్ వచ్చిందని చెప్పేసి. ఓకే కదా, ఇలా ఒక మెసేజ్ వచ్చిన తర్వాత అందులో మీకు లింక్ కనిపిస్తుంది కదా, portal.ts. ఏం లేదు, మీరు దాని మీద క్లిక్ చేయడమే. ఇలా దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా క్రోమ్లో ఓపెన్ అయిపోద్ది. చూసారు కదా, దాని పాస్ అనేది అప్రూవ్ అయిపోయిందండి. అంటే అతను 3 days వరకు అతను వెళ్ళొచ్చు, ఆంధ్రప్రదేశ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసిన అతను పాస్. చూసారు కదా, ఇంకా ఆయనతో పాటు ఇద్దరు వెళ్తాను. ఆ ఇద్దరు కూడా ఇక్కడ వచ్చాయి చూసారా, ఇక్కడ ఒక పేరు వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక పేరు వచ్చింది చూసారా. ఇలా అండి, ఇలా మన తెలంగాణలో మనం పాస్ అప్లై చేసుకోవచ్చు అండి, ఏ స్టేట్కి వెళ్ళాలన్నా కానీ. ఓకే, ఇంకా చాలా డౌట్స్ రావచ్చు. ఇప్పుడు ఈ పాస్ మనం రౌండ్ ట్రిప్ యూజ్ చేయొచ్చు అని. కాదండి, ఇది ఓన్లీ సింగిల్ రూట్ అండి. ఒక్కరికి మాత్రమే పరిమితం. అంటే ఒక రూట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ వెళ్ళారంటే ఈ పాస్ తీసుకొని ఒకసారి వెళ్ళారంటే దాని వ్యాలిడిటీ అయిపోయినట్టేగా. మళ్ళీ రిటర్న్ రావాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళారనుకోండి, అయిపోయింది, దాని వ్యాలిడిటీ అయిపోయినట్టే. మీరు వచ్చేటప్పుడు మాత్రం మిమ్మల్ని పోలీసు వాళ్ళు చూసారంటే ఆపేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ తెలంగాణకు రావాలంటే పాస్ అప్లై చేసుకోవాల్సిందే తప్పనిసరి అది. ఓకే, రౌండ్ ట్రిప్ అయితే పనికి రాలేదు, ఇది ఓన్లీ వన్ వే. ఒకసారి మీరు వెళ్ళారంటే అంతే, ఇక పాస్ వ్యాలిడిటీ అయిపోయినట్టే అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను గ్యారంటీగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాల్ చేసి నాకు ఒక్కసారి మీరు మాట్లాడితే నేను పూర్తిగా చెప్తాను మీకు ఎలా చేయాలి ఏంటనేసి. ఓకే, ఏమన్నా వీడియోలో పాయింట్స్ మిస్ అవ్వచ్చు, మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే నాకు అడగండి, నేను గ్యారంటీ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్.